భగవాన్ శ్రీరాముడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదని, ఆయన కోట్లాది మంది భారతీయుల విశ్వాసానికి ప్రతిరూపమని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆయన పేరుతో దేశవ్యాప్తంగా సేకరించిన పవిత్రమైన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, దానికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని, కానుకలు విరాళాలపై సంపూర్ణ ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని, శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మరియు ఏఐసిసి మెంబర్ చెల్లా వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హాసిని వర్మతో పాటు పిసిసి ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, పిసిసి సెక్రటరీ గాదం మహేష్, యూత్ లీడర్ లక్కరాజు రామారావు, మహిళా ప్రెసిడెంట్ కండవ గాయత్రి, సౌత్ ఇన్ఛార్జ్ కేవి సూర్యనారాయణ, ఈస్ట్ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి, భీమిలి ఇన్ఛార్జ్ సవర్వెల్లి రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంకర ఆనంద్ కుమార్, ఎస్సీ సెల్ కస్తూరి వెంకట్రావు, యూత్ ప్రెసిడెంట్ శివ, మణికంఠ, మోహన్, కె జాహ్నవి, ఓబీసీ నాయకులు, మైనార్టీ నాయకులు భాషా, అబీద్, వార్డు ప్రెసిడెంట్లు కనకారావు, కాకర అప్పారావు, సేవాదల్ అప్పారావు, విజయ్, సబ్బవరపు శ్రీధర్, సంతోష్, సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ నాయకులు, ఇంకా ఉత్తరాంధ్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసిసి మెంబర్ చెల్లా వంశీచంద్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎప్పుడైతే మనము ధర్మో రక్షతి రక్షిత అంటామో, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన ధర్మం మనం కాపాడుతుంది. అదే సమయంలో గనక ఎవరైతే ధర్మాన్ని కించపరిచి ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వారికి శిక్ష పడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనే మాట నొక్కి చెప్తూ, మనందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువు బంధువులు, కోట్లాది మంది ప్రజలు, కార్మికులు, రైతులు, మహిళలు అందరూ కూడా రాముని మీద భక్తితో రామరాజ్యాన్ని నమ్మేటువంటి మనందరం కూడా రాముడంటే నీతికి నిజాయితీకి మారుపేరు. రాముడు చూపినటువంటి మార్గంలో నడవాలని ఆకాంక్షించే మనందరం కూడా రాముడి మీద భక్తితో మనందరము విరాళాలు సేకరించి రామ మందిర నిర్మాణానికి, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి, రామ మందిర అక్కడ జరిగేటువంటి పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, మందిర వ్యవహారానికి వేలాది కోట్ల రూపాయల విరాళాలు మనందరం కూడా ధనం రూపంలో కానివ్వండి, నగదు రూపంలో, నగల రూపంలో, మహిళలు చాలా మంది మహిళలు, కొంతమంది మహిళలు అయితే వారి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా దేవుడి కోసం అర్పించడం జరిగింది. చాలా మంది రైతులు, చాలా మంది కార్మికులు తినడానికి 3 పూటల తిండి లేకపోయినా కానీ, నా పొట్ట నిండకపోయినా నా ధర్మం ముఖ్యమని విరాళాలు ఇచ్చినటువంటి చాలా సందర్భాలు మనందరం కూడా చూస్తుంటాం. కోట్లల్లో సేకరించినటువంటి ఈ విరాళాలలో ఇవాళ అవకతవకలు జరిగినాయి అనే మాట వింటేనే నిజంగా ఎవరికి కూడా ఇది సహించరానటువంటి విషయము. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఈ యొక్క నీచమైన ఆలోచన ఎవరైతే చేసి దీంట్లో ఎవరెవరైతే బాధ్యులుగా ఉన్నారో క్షమించరానటువంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరానటువంటి నేరానికి వాళ్ళందరూ కూడా పాల్పడినట్టుగా మనందరం కూడా భావించారు. దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది
విశ్వాసాన్ని వమ్ము చేసినటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు అనేది మొదటి ప్రశ్న. దీనిపైన, ఈ అంశం పైన అవకాశం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకొని మాట్లాడేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు ఈ అంశం పైన నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న మనందరిలో కూడా ఉత్పన్నమవుతుంది. అంతేకాదు, దీంట్లో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు దీని గంభీరతను తగ్గించే ప్రయత్నం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. అది గమనించినప్పుడు మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజంగా ఇది అంత గంభీరమైనటువంటి వ్యవహారం కాకపోతే ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్నటువంటి స్వయంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారు వారు రాజీనామా ఎందుకు చేసినారో, వారు రాజీనామా చేస్తే తక్షణమే ఎందుకు ఆమోదించడం జరిగింది. ఒకవేళ ఇది చిన్న విషయమే అయితే గనక, గంభీరమైనటువంటి విషయం కాకపోతే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారి ఎందుకు రాజీనామా చేస్తున్నారు, వారి రాజీనామాలు తక్షణమే ఎందుకు ఆమోదించినారనే ప్రశ్న కూడా మనందరికీ ఉత్పన్నం అవుతుంది. అవకతవకలు చిన్న వ్యవహారము, దీంట్లో పెద్ద ఎత్తున ఏం జరగలేదు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్న వారికి ఈ వ్యవహారం అంతా చూస్తే ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ ఇది నిజంగానే ఎటువంటి అక్రమాలు దీంట్లో జరగపోయి ఉంటే సుప్రీంకోర్టు ద్వారా ఎంక్వైరీకి ఎందుకు వెనుకాడుతున్నారు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నది అనే సందేహాలు ముఖ్యంగా ఉత్పన్నమవుతాయి. దీంట్లో గనక ఈ బ్యాక్గ్రౌండ్ లో పోతే ఇందాక మనందరం అనుకున్నట్టుగా మన ఆత్మవిశ్వాసానికి సంబంధించి మనందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి, రామ మందిర వ్యవహారానికి, రోజువారీ కార్యకలాపాలకు అందినటువంటి చందాలలో పెద్ద ఎత్తున చందాల దందాలు జరిగినాయని, మనం ఇచ్చినటువంటి విరాళాలని పెద్ద ఎత్తున కాజేసినారనేది చాలా స్పష్టంగా రుజువు అవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఒక స్వతంత్ర దర్యాప్తుకు తక్షణమే ప్రభుత్వం అంగీకరించాలి. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. విరాళాలు దేశం మొత్తం నుంచి వచ్చినాయి, కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంటారు వాళ్ళు. ఆ సిట్ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికి వస్తాయనే విశ్వాసము, నమ్మకము మనకు లేదు. ఎందుకంటే చాలా ప్రభావితమైనటువంటి నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలనేది చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం.